అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో రోడ్లు వేయటానికి 442,000 కోట్లు ఖర్చు పెట్టారట. మరి జగన్ గారు 4 కిలోమీటర్లు కానీ 5 కిలోమీటర్లు కానీ హెలికాప్టర్లో ఎందుకు తిరిగాడు ఒక్కసారి చెప్పమండి. మరి ఈ ప్రభుత్వము గుంతలు బూర్చినాక ఆయన రోడ్ల మీదకి వస్తున్నారంట. రోడ్లు చూడటానికేమో ప్రజలలో తిరగటానికి నడుము నొప్పులేమి ఉండవు, అప్పుడేం నడుము నొప్పులు ఉంటాయని రోడ్లపైకి రాకుండా హెలికాప్టర్ దిగిన ప్రభుత్వ పాలకుడు వైఎస్ జగన్ గారు ఇప్పుడు గుంతలన్నీ బూడ్చినాక అన్నీ సదరం చేసి ఉంటారు కదా, నడుము నొప్పులు ఏమి ఉండవు, నేను జనాల్లోకి వెళ్ళాలి, సంక్రాంతి నుంచి 2025 తర్వాత జనవరి సంక్రాంతికి జనాల్లోకి వెళ్తున్నా నేను అని అంటారు. అప్పుడు 42,000 కోట్లు ఏం చేశాడు, ఎలా చేశాడో అప్పుడు హెలికాప్టర్లు తిరిగాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుంతలన్నీ పూడ్చినాక జనాల్లోకి వస్తున్నాడంట, నడుము నొప్పులు ఉండవని తిరగటానికి. మరి ఎలా సాధ్యపడుతుందో ఒకసారి చెప్పండి. జనాలు కూడా అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క రోడ్డు అయినా ఏ ఒక్క గుంత అయినా బూర్చిన పాలకులు కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారినాక జనాలలోకి వెళ్తున్నా నేను అని అంటున్నాడంట. అంటే గుంతలన్నీ సదరం చేసి ఉంటారు. ఇప్పుడు నేను జనాలలో కనపడటానికి పోతున్నాను అనటానికి ఎంతవరకు సబబు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా చెప్పండి. గుంతలు కూడా బూర్చలేని ప్రభుత్వం 5 సంవత్సరాలు. మీరే తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు. ఓడిపోయిన వారే ప్రజలలోకి తిరిగి వస్తున్నారు. తెలంగాణలో కూడా కడవల్లో చాలామంది కూడా రోడ్లు వేయలేదు. ప్రభుత్వం 4 ఏళ్ళు కూడా పట్టించుకోలేదు. చివరిలో 2023లో కొన్ని చోట్ల రోడ్లు వేశారుగా, గత ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా వేయలేదు. ఒక 5-6 నెలల నుంచి ఈ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద దృష్టి పెట్టారు. రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. చాలా అవస్థలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం గత ప్రభుత్వాల్లో కూడా 10 సంవత్సరాలు అని తెలంగాణలో వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా మంచిదైన రోడ్లు కూడా పట్టించుకొని రోడ్ల మీద దృష్టి పెడితే తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళినా కానీ ఈ అధికార పార్టీ వాళ్ళ మాటలు వినటం లేదు. వాళ్ళ గోలే వాళ్ళ కేకలే కానీ వాళ్ళ మాటలు వినటం లేదు. వాళ్ళు అసెంబ్లీలు కూడా అంత విధిగా పరిపాలన చేసిన ప్రభుత్వము. ఈ ప్రభుత్వం ఏం మాట్లాడినా కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. వాళ్ళ గోల ఎక్కువైపోయింది. కానీ అసెంబ్లీలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది వినటం లేదు. అసెంబ్లీలో వీళ్ళ గోల ఎక్కువైపోయింది. బీఆర్ఎస్ నాయకులది. వాళ్ళు వినటానికి కాదు, అధికారం లేదు కదా, అధికారంలోకి ఎలా వస్తారు, ఏ విధంగా వస్తారు, వాళ్ళు ఎందుకు మాట్లాడనివ్వాలి, వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు కదా, చేసినా కానీ చేయకపోయినట్టు ప్రవర్తించి గోల పెట్టుకుందాము, మనకు అధికారం కావాలి కదా, జనాలు మనల్ని ఉంటారు అన్న దురుద్దేశంతో వాళ్ళు ఆ విధంగా అసెంబ్లీలలో గందరగోళం సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. గత ప్రభుత్వాల్లో ఏం వేయలేదేమో, అక్కడేమన్నా మా అన్నీ బయట పెడుతున్నారు, మా అన్నీ జనాలు చెప్పేస్తున్నారు, వాళ్ళ జనాలు అందరూ వింటున్నారు, ప్రజల ప్రభుత్వం, ప్రజల పార్టీ అది అని జనాల మొత్తం కూడా వాళ్ళకల్లే తిరుగుతున్నారు. ఈ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉన్నారో ఏమో, మరి వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమన్న బాధతోనూ ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు. మన ఏపీ పరిస్థితి అలాగే ఉంది, తెలంగాణ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పుడు రోడ్లన్నీ వేసినాక జగన్ గారిని రోడ్లపైకి వస్తున్నారంటారు. ఒక్కసారి తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా.